సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లైక్ వెరీ ప్యూర్ ఉండాలి తప్పదు, అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ కూడా ఉండాలా? ఉంటే ఎంతవరకు ఉండాలి? ఏ విషయంలో సిగ్గుపడాలి, ఏ విషయంలో సిగ్గుపడకూడదు, ఏ విషయాన్ని షేర్ చేసుకోవచ్చు, ఇది అట్లా లిమిటేషన్స్ పెట్టుకోవాలా? పెట్టుకుంటే మంచిదా? సిగ్గుపడడం ఏమిటమ్మా మధ్యలో? భార్యాభర్తల మధ్య సిగ్గు కానీ చిలిపి సిగ్గా, లేకపోతే అవమానంతో సిగ్గుపడ? అమ్మో, ఇంకో టైప్ కూడా ఉంది. సిగ్గులు రెండు, షేమ్ అండ్ షై రెండు. వావ్, yes, 2 S లో షేమ్ అండ్ షై. అవును, నిజంగా రెండు కూడా. ఈవెన్ భర్త కూడా ఒకటే, ఇద్దరికి సంబంధమే. నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువ సిగ్గుపడతారు. అందరూ సత్యహరిశ్చంద్రుల్లా ఉండాలి అని అనుకోవడం కష్టమైనటువంటిది ఈ కాలం, ఈ సంసార సాగరంలో. అట్లా కాదు, సత్యహరిశ్చంద్రుడు అంటే కూడా సత్యం ఆయన అబద్ధం ఆడను అన్నాడే తప్ప నేను నీకు చెప్పేస్తాను ఎవరితో అనలేదు కదా. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. కొన్ని నోటితో చెప్పకుండా చేతల్లో తెలిసేట్టు చేయొచ్చు, కొన్ని నోటితో అనలేము కానీ చేతల్లో కనపడతాయి. కొన్ని చేతల్లో కనపడేవి ఏవైతే ఉన్నవి నోటితో చెప్పలేనివి ఉన్నాయి, కొన్ని నోటితో అంటాం కానీ చేతల్లో చేయలేనివి ఉంటాయి. అంచేత ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఇది ఇట్లా అని గట్టిగా నిర్ధారణగా ఇది ఇట చేసి తీరాలి, ఇది ఇంతే అని చెప్పేది చాలా తక్కువ. సందర్భాన్ని బట్టి ఉంటాయి. కాకపోతే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోకూడదు భార్యాభర్తలు. ఎట్టి పరిస్థితుల్లో రెండు శరీరాల్లో ఉన్న ఒక ఆత్మలాగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దాంపత్యం బాగుంటుందమ్మా. శరీరాలు రెండు, ఆత్మ ఒకటే. దీనికి రకరకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఇద్దరికి నీకు ఇష్టమైంది ఏమిటి, వాళ్ళకి ఇష్టమైంది ఏమిటి అని అడుగుతూ వాళ్ళ ఇష్టానిష్టాలు ఒకళ్ళకొకళ్ళు తెలుసుకుంటూ ఉండేటటువంటిది ఉంటాయే. ఇటువంటిది అలా ఇష్టానిష్టాలు, భావాలు, ఇమోషన్స్, ప్రేమలు పంచుకోవాలే తప్ప అన్ని విషయాలు చెప్పవలసినటువంటి అవసరమైతే లేదు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. కుంతీదేవికి వివాహానికి ముందే కర్ణుడు పుట్టాడు కదా. అది కూడా బాల్య చాపల్యం వల్ల ఋషి ఇచ్చినటువంటి మంత్రానికి పరీక్ష చేద్దామని చూస్తే ఆ సూర్యుడు వచ్చాడు, సంతానాన్ని ఇచ్చి వెళ్ళాడు కదా. ఈ సంగతి చెప్పిందా కుంతి? పాండురాజుకి చెప్పల. తనకు అటువంటి వరం ఉందని చెప్పింది కానీ ఆ వరం వల్ల ఇంతకు ముందు తన కొడుకున్నాడని చెప్పిందా? చెప్పల. నాకు ఇలాంటి వరం ఉంది, కావాలంటే ఆ విధంగా దేవతల వల్ల సంతానాన్ని పొందవచ్చు అని చెప్పి వెళ్ళింది అని చెప్పింది. అయితే సరే, ధర్మాత్ముడైనటువంటి వాడు కావాలి గనక యముణ్ణి ప్రార్థించు అన్నాడు. యముడి అంశతో ధర్మరాజు, అలాగే వాయువంశతో భీముడు, అదేవిధంగా ఇంద్రుడి అంశతో అర్జునుడు, ఆ పైన మాద్రికి అశ్విని దేవతల అంశాలతో నకుల సహదేవులు జన్మించారు. ఇదంతా కుంతి తనకున్న మంత్రం యొక్క ప్రభావం వల్ల అని చెప్పింది. అంత చెప్పింది కానీ ఇంతకు ముందే నాకు కుమారుడు ఉన్నారని చెప్పలేదు. తప్పు కదమ్మా, అవసరం లేదు. అబద్ధం ఆడింది ఆవిడ. నాకు కొడుకులు లేరు, నేను ఇంతకు ముందు ఈ మంత్రాన్ని వాడలేదు అని చెప్పిందా? చెప్పలేదుగా, చెప్పలేదు. ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పింది. ఇది చాలా చాలా సటిల్గా ఆశ్చర్యకరంగా అనిపించేటటువంటి సంగతి. అంటే ఈ సందర్భంలోనే ఒకళ్ళు చమత్కారంగా అడిగారు నన్ను, చాలా రోజుల క్రితం అనుకోండి, కుంతి గురించి మాట్లాడుతూ ఉంటే, అప్పటి నుంచే కదండి ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదని అంటారు, శపించాడని. నిజమే కదా, ఆడవాళ్ళు ఏది దాచుకోరు కదా, ఎవరండి చెప్పారు అని అడిగాను నేను. అంటారు కదండి, అంటారు, చాలామంది చాలా మాటలు అంటారండి. నెహ్రూకి ఆనందమాయి వల్ల ఒక సంతానం, ఆనందమాయికి, ఆవిడ పేరు ఆనందమాయి అనుకోండి, ఆనందమాయి, ఆవిడ నెహ్రూ వల్ల సంతానాన్ని పొందితే ఆ సంతానం బెంగళూరులో ఉన్న ఒక కాన్వెంట్లో ఆవిడ బిడ్డని కని వెళ్ళిపోయింది అని చెప్తారు. సత్యం. ఇది మత్తయి రాసిన పుస్తకంలో కూడా ఉంది. కానీ ఇందిరాగాంధీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఆ కాన్వెంట్ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బిడ్డ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చెప్పాలి, ఇప్పటికీ ఎవరికి తెలియదు. అందరూ మేనేజ్మెంట్ అంతా విమెనేగా.
కదా అమ్మా మరి అంచేత ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అన్నది కుంతీదేవిని ధర్మరాజు శపించాడు, అందువల్ల ఆడవాళ్ళు ఏమి దాచుకోరు అని అంటారు. కానీ అది అందరికీ వర్తించదు, మామూలుగా ఉంటుంది కానీ అందరికీ వర్తించేది. ఆ విధంగా ఇలాంటి విషయాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేవి. అంటే నేదో పురాణంలో విషయం చెప్పానని కాదు, కానీ పుట్టింటి విషయాలన్నీ చెప్పకూడదు. పుట్టింట్లో ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు కదా. సందర్భానుసారంగా దాన్ని బాణంలా వదిలేస్తారు. అలాగే అతను కూడా, అబ్బాయి కూడా కొన్ని విషయాలు తన కుటుంబానికి సంబంధించిన రహస్యాలు లాంటివి ఏమన్నా ఉంటే, ఏవి భార్యకి తెలియక్కర్లేనివి, తెలియాల్సినవి కొన్ని ఉంటాయి, తెలియక్కర్లేదు కదా. కానీ ఎప్పుడో ఆవిడ మీరు అన్నట్టు ట్రంప్ కార్డులా వాడుకుంటుంది అని దాన్ని అనిపించినటువంటి వాటిని చెప్పక్కర్లా, మిగిలినటువంటివన్నీ చెప్పుకోవచ్చమ్మా. వ్యక్తిగతంగా ఆరోగ్యానికి సంబంధించింది, తన అనుభూతులకు సంబంధించింది, తన కుటుంబానికి సంబంధించింది, తమ ఇద్దరి అనుబంధానికి బంధానికి సంబంధించింది చెప్పుకోవాలి తప్ప పుట్టింటి రహస్యాలు కానీ అమ్మాయి చెప్పకూడదు. అలాగే తన వంశంలో ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే నలుగురికి తెలియకూడదని అందరూ అనుకుంటారో అటువంటివి చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఎవరన్నా నోరు జారితే అక్కడ ఉన్నటువంటి పరువులు పోతాయి కదా, చేత అవి చెప్పకూడదు. సిగ్గుపడడం, ఇది లోపాల గురించి మాట్లాడాం కదా. సిగ్గుపడడం అనేటటువంటి విషయంలో ఎవరైనా సరేనమ్మా కొన్ని విషయాలు తమ ఇష్టానిష్టాలు చెప్పుకోవడానికి అప్పుడప్పుడు మొహమాట పడుతూనే ఉంటారమ్మా. షేమ్ఫుల్ గా అనిపించే సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకి దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి సంతానం కావాలంటే తగిన సమయం కాదు అని చెప్తారు. అప్పుడు ఆవిడ సిగ్గు విడిచి అడుగుతుంది. సిగ్గుపడాల్సిన విషయం నన్ను సిగ్గు విడిచి అడుగుతున్నాను, నాకు ఇప్పుడు సంతానం పొందాలనుంది అంటుంది. అటువంటి విషయాల్లో సిగ్గుపడాలి. షేమ్ అయిపోయింది. వాట్ అబౌట్ షై? ఎక్కడెక్కడ సిగ్గుపడాలి? కూడని కోరికలు కోరేటప్పుడు సిగ్గుపడాలి. ఇది నా దగ్గర నుంచి ఇటువంటి కోరిక రావచ్చా, నేను ఇలాంటి మాట అడగచ్చా, నేను ఇది అనుకోవచ్చా, నేను దీన్ని అనుభూతి చెందచ్చా, నా మనసులో ఇటువంటి ఆలోచన రావచ్చా అని సిగ్గుపడాల్సి ఉంటుంది. కొన్ని తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడా నలుగురిలో చెప్పుకుంటే చిచి నీకు ఇట్లాంటి ఆలోచన వచ్చిందా అని అడిగే వాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో అక్కడ భార్యాభర్త ఇద్దరు కూడా చాలా సిగ్గుపడాలి. లేకపోతే తర్వాత ఏదో సందర్భంలో నీకు అస్సలు సిగ్గు లేదు అంటే అప్పుడు సిగ్గుపడాలి, అప్పుడు షేమ్ ఫీల్ అవ్వాలి. ఇక్కడ షై ఎప్పుడైతే వదిలేశారో అప్పుడు షేమ్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. కనుక అటువంటివి ఎవరికి వాళ్ళకి తెలుస్తాయమ్మా, ఎవరికి వాళ్ళకే తెలుసు సిగ్గుపడాల్సిన సందర్భాలు. మరే అంటే జనరల్ గా అనేస్తూ ఉంటాం, భార్య భర్తలు అసలు సిగ్గుపడకూడదు, రిలాక్స్ గా ఫ్రెండ్లీగా ఉండాలి అని. అంటే మీ దగ్గర కూడా లిమిటేషన్స్ ఉండాలి. అంటే భర్త దగ్గరైనా కొన్ని రకాల కోరికలు కోరుకోవడం ఎంత సిగ్గుగా ఉంటుందమ్మా ఆడపిల్లకి. అలాగే భార్య దగ్గరైనా అడగడానికి భర్తకి ఎంత సిగ్గుగా ఉంటుంది. కొన్ని అంటే తన స్థాయికి తక్కువది అడిగే చోట సిగ్గుపడాలి, స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.